హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాళ రెసిపీ వచ్చి తోటకూర కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. తోటకూర ఫ్రై అని, తోటకూర పప్పు ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఇలా పులుసు కూడా ప్రిపేర్ చేసుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుందండి. కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కర్రీకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లిపాయ రబ్బలు, ఒక ఎండుమిర్చి వేసుకొని కొంతసేపు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఉల్లిపాయని కొంతసేపు వేయించుకోవాలి. ఉల్లిపాయ ఇలా వేగుతున్నప్పుడు 4 పచ్చిమిరపకాయలు, ఒక రబ్బ కరివేపాకు వేసుకొని ఉల్లిపాయని ఇంకొంతసేపు వేయించుకోవాలి. చూడండి, ఇలా కొంతసేపు వేయించుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే ఒక కట్ట వరకు తోటకూర తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న తోటకూర వేసుకోవాలి. తోటకూర అంతా ఇలా వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలా మగ్గించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని రుచికి తగినంత సాల్టు, ఒక టేబుల్ స్పూన్ కారం, అంతా కలిసేలాగా ఒక సెకండ్ పాటు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు పులుసు అయితే వేసుకోవాలి. ఇలా చింతపండు పులుసు కూడా వేసుకొని బాగా చిన్నది నిమ్మకాయ సైజు అయితే సరిపోతుంది. మరీ ఎక్కువ పులుసు అవసరం లేదండి. ఒక కట్ట తోటకూర తీసుకున్నాం కాబట్టి ఇంకా మూత పెట్టుకొని కొంతసేపు అయితే ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత కొంచెం బెల్లం వేసుకోవాలి. ఇష్టమైతే బెల్లం వేసుకోవచ్చు, వేసుకోకుండా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం పులుపు వేసుకున్నాం కాబట్టి కొంచెం ఇలా తీపి కలవటం వల్ల కర్రీ టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది. ఇలా కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే అంతేనండి, తోటకూర పులుసు రెడీ అయిపోయినట్టే. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా ట్రై చేయకపోయి ఉంటే ఒకసారి ట్రై చేయండి.